వాక్యం చెబుతుంది, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడారు. నేను ఎప్పుడు బలహీనుడును అంటే ఏంటి? నేను కురిగిపోయవలసినటువంటి సమయం వచ్చినప్పుడు, నేను బాధపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, కష్టపడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, ఎవరికి చెప్పుకోలేక నాలో నేనే సతమతమవుతున్నటువంటి పరిస్థితిలో నేను ఉన్నప్పుడు, దేవుని బలమైన హస్తము నన్ను ఆదరిస్తుంది, దేవుని కృపలను అలుముకుంటుంది, దేవుని దక్షిణ హస్త బలము నన్ను బలపరుస్తుంది. కాబట్టి నేను అప్పుడే బలవంతుణ్ణి, అప్పుడే బలవంతుణ్ణి. శరీరం నన్ను కృంగదీయొచ్చు, శారీరక బలహీనత, అందును బట్టి కలిగేటువంటి ఆలోచనల ద్వారా, నిరాశ నిస్పృహ ద్వారా హృదయం కృంగిపోవచ్చు, మనసు కృంగిపోవచ్చు. ఆ పరిస్థితుల్లో ఎవరైనా భక్తులు ఉంటే, దేవుడు అలాగే ఉండు, అలాగే శ్రమపడు, అలాగే కష్టపడు అని దేవుడు విడిచిపెట్టి ఉండడు. ఖచ్చితంగా ఆ భక్తుల్ని ఖచ్చితంగా ఆయన ఆదరిస్తాడు, ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు, ఖచ్చితంగా ఆయన విడిచిపెట్టకుండా వారిని చేయి పట్టి నడిపిస్తాడు, చేయి పట్టి నడిపిస్తాడు. ఆయన చేయి పట్టి నడిపించాలంటే ఏమై ఉండాలి అంటే, నువ్వు దేవుని భక్తుడు అయి ఉండాలి, ఆయనకు నమ్మకస్తుడు అయి ఉండాలి, నమ్మకస్తురాలు అయి ఉండాలి. అదొక్కటి కలిగి ఉంటే చాలు. ఆయన గొప్ప ఆదరణ మనల్ని ఆదరిస్తుంది, ఆయన గొప్ప ఆదరణ మనల్ని ఆదరిస్తుంది, ఆయన గొప్ప ప్రేమ మనలను లేవనెత్తుతుంది. అంటే దేవుని బిడ్డలారా, తల్లి అయినా మర్చిపోవచ్చేమో, తండ్రి అయినా విడిచిపెట్టవచ్చేమో, కానీ మనము నమ్మి ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు ఎప్పుడు కూడా తన భక్తుల్ని, తన విశ్వాసుల్ని, తన పిల్లల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. యెహోవా తన భక్తులను విడువడు. యెహోషువతో దేవుని ఆత్మ, దేవుని వాక్కు, దేవుని మాట సెలవించబడినటువంటి మాట, నిన్ను విడువను ఎడబాయను, మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు కూడా తోడై ఉంటా. నిన్ను విడువను ఎడబాయను, విడిచిపెట్టను నేను. ఎందుకంటే ఇశ్రాయేలీయులందరిలో భక్తి కలిగిన వ్యక్తివి నీవు, నా కంటపడ్డావు. మోషే గారి తర్వాత అంతటి గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తివి నువ్వే అని యెహోషువను ఎన్నుకున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ శక్తి యెహోషువతో మాట్లాడుతూ యెహోషువను బలపరుస్తూ ఉంది, యెహోషువను బలపరుస్తూ ఉంది. అప్పటి వరకు యెహోషువ ఒక సామాన్యమైన వ్యక్తిగానే ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. తన భక్తిని గురించి ఎవరు గొప్ప చెప్పుకోలేదు, తన గురించి ఎవరు వాల్ పోస్ట్ చేయలేదు, తన గురించి తామర తంపర్లుగా ఎవరు మాట్లాడుకునే పరిస్థితి అసలే లేదు. ఎవరు పట్టించుకోవట్లేదని తన భక్తిని మానలేదు, ఎవరు వెలుగులోకి తేటలేదని అతను తన పని మానుకోలేదు, మనుషులు చూడట్లేదు, పట్టించుకోవట్లేదని భక్తి చేయటం మానేలా. రహస్యమందున్న దేవుడు చూచి ఆయన వైపు తేరు చూచినట్లుగా అతడు దేవునికి నమ్మకస్తుడుగా కనపడ్డాడు. దేవునికి స్తోత్ర. దేవునికి నమ్మకస్తుడుగా కనపడిన యెహోషువతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటాడు, నేను మోషేకు ఎలాగైతే తోడై ఉన్నానో నీకు కూడా అలాగే తోడై ఉంటాను, తోడై ఉంటాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను విడిచిపెట్టను, నిన్ను
విడిచిపెట్టను.